హాయ్ సార్. హాయ్ అన్న. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. పరిస్థితి ఏంటంటారు? విన్నర్ కావాలని చెప్పి పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ విన్నర్ కావాలని మీ అందరికీ తెలుసు. గతంలో కూడా వచ్చి చెప్పినా నేను. మీరు నన్ను అడిగితే చెప్పినా లేదా? రైతు బిడ్డ, పల్లెటూరు బిడ్డ కంపల్సరీ విన్ కావాలి. వీళ్ళందరూ అయితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందులో సెలబ్రిటీలో లేకపోతే సీరియల్ వాళ్ళు ఇంకోరు ఉంటారో వాళ్ళని ఎప్పుడు చూసేటోళ్ళమే. ఒక రైతు బిడ్డ వచ్చిండు, అతను నిజాయితీ తత్వం నిరూపించుకోవాలన్నప్పుడు బిగ్ బాస్ షోలు కూడా బాగా సపోర్ట్ చేశారు. కొంచెం అంత ఎంతో సపోర్ట్ చేసారు. మనమందరం కలిసి సపోర్ట్ చేసి విన్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇక నేనైనా ఇంకెవరైనా ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ అయినా కూడా ఆ వ్యవస్థ పోలీసు యాజమాన్యం చెప్పినటువంటి పద్ధతిలో నడుచుకోవాలా లేదా? అట్లా కదా పోవాలి. ఇక నేనే పెద్ద పవన్ కళ్యాణ్ లెక్కన రోడ్డు మీదకి ఎక్కి కారు మీద కూర్చొని ఏదో కొత్తగా మొన్న ఎన్నికైంది గవర్నమెంట్. ఎన్నికైంది ఒక వారం కూడా అయిందా లేదా? గాడికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఈ బచ్చబోరాలతోటి ఏదో అందులో రాళ్ళు బస్సుల మీద రాళ్ళు వేసి ఏమి ఇది పద్ధతి కాదు కదా. ఏది మన సొమ్ముని మన ఆర్టీసీ మన గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని మనం కించపరుచుకుని సొమ్ముని నాశనపరుచుకుంటే ఇబ్బంది పరుచుకుంటే మనమే కదా బాధపడతాం. ఇంకా చేయద్దు కదా. మళ్ళీ చేసినాడు మళ్ళీ ఏం చేసిండు? ఈ విధంగా జరిగినప్పుడు ఏం చేసిండు? గా ప్రతిపక్షంలో ఉన్న ఏం పేరు ఆయన పేరు? అదే సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు అంట. గా మనిషికి ఫోన్ చేసి మళ్ళీ అది ఇది మాట్లాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఏమైందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఏదో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా లేకపోతే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగానో ఈ ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు అని అదే 9.5 సంవత్సరం వచ్చి వీళ్ళ గతంలో ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగింది, మీకు తెలుసా లేదా? అప్పుడు ఏం జరిగిందంటే చాలా బస్సులను ధ్వంసం చేశారు. ఈ బస్సులను ధ్వంసం చేసి గవర్నమెంట్ ప్రాపర్టీని నష్టపరిచి న్యాయం పరిచింది. అట్లా లేదు. తెలంగాణ రాష్ట్రం రావడం అందరం స్వాగతించినాం, అందరం కలిసి ఉద్యమం చేసినాం. కానీ అలాంటి ప్రభావితంలో ఆడ 8 బస్సులు రాళ్ళు అద్దాలు వాళ్ళు కొట్టిరు, ప్రయాణికులు ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అంటే దాంట్లో కూడా యాజమాన్యం ముందుగానే హెచ్చరించి చెప్పింది, పోలీసు వ్యవస్థ చెప్పింది. దీన్ని క్యాదర్ చేయకుండా నువ్వు అందులోకెళ్ళి వచ్చినావు అంటే నిన్ను రైతు బిడ్డని మేము స్వాగతించినాం. అది నిలబెట్టుకోవాలి కదా. నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ చిరంజీవి అన్నట్టు అందులోనే వచ్చి వాళ్ళు ఏళ్ళను ఈ యూత్ పోరాలను రెచ్చగొట్టేసి ఏదో జరిపి వాళ్ళు రాళ్ళేసి తగలబెట్టి ఆడైనా ప్రయాణికులు తగిలితే ఏం పరిస్థితి? అవి జరిగిన ఏదన్నా పోనీ నువ్వు మీడియా ముందరకు వచ్చి క్షమాపణ చెప్పి పొరపాటు జరిగింది, నా వల్ల జరిగిందే మీకు ఇది చేయండి అని చెప్పి కోరింటే అది వేరే విషయం. పోతా ఆయన కొన్ని లంగోటి కానీ కొన్ని ఫోన్ చేసి వాడు ముందుగానే వాళ్ళు చేసిన తప్పిదాలు ఇక్కడ 9.5 సంవత్సరంలో రాష్ట్రంలో టన్నులు కొద్ది ఉన్నాయి. ఇంకా పోతా వానికి లంగోటి కానీ కొన్ని ఫోన్ చేసి అది చేసింది ఏడేమైందంటే ఇంకా పెద్ద ఇష్యూ అయిపోయింది. నువ్వు ఇంకా కావాలని గోక్కొని ఇదేదో ఇష్యూ చేసి దాన్ని పబ్లిక్లో ఏదో చేయాలని ఇంకా గవర్నమెంట్ తప్పు ఎవరు చూసినా ఇంకా 10 రోజులు ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ తప్పు చూసే ప్రయత్నం చేస్తాను. దీనికైనా నేనేందంటే ఎవడు తప్పు చేసినా అందులో నేను ఉన్నా లేకపోతే ఇంకెవడు ఉన్నా కూడా తప్పిదం దాన్ని ఎవడైనా శిక్ష పడక తప్పదు. తప్పు చేసినాడు ఎవడైనా అది శిక్ష పడక తప్పదు. అది నేనున్నా ఇంకే పల్లవి ప్రశాంత్ ఏమైనా పెద్ద సపరేట్ పుట్టి రాలే. రైతు బిడ్డ నేను ఎట్లయితే గెలవడానికి ప్రయత్నించినానో ఇంకా ఈ తప్పు చేసినప్పుడు కూడా దానికి అర్హులు కావాలి గవర్నమెంట్. దాని పని దాన్ని చేసుకోబోతుంది. ఇంకేనా?